హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో ఒక నంబర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని ఎలా క్యాల్కులేట్ చేయాలి. సో దీనికి మనము పైథాన్ యూజ్ చేసి కోడింగ్ రాసేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, డిజిట్స్ డాట్ పై. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ప్రోగ్రామ్ టు కౌంట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ in the given number. For example, suppose నేను n వాల్యూ వచ్చేసి 234 ఇచ్చాను. అవుట్పుట్ ఏం రావాలి, ఇక్కడ 3 రావాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి. అలా n = 5 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలి, 1 రావాలి. ఎందుకంటే ఇక్కడ డిజిట్ అనేది 1 ఉంది, ఒకటే ఉంది కాబట్టి. ఆ విధంగా సో ఆ విధంగా మనము కౌంట్ చేయాలి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఒక నంబర్లో అని చెప్పేసి. ఈ ప్రోగ్రామ్ ని నేను 2 మెథడ్స్ లో చెప్తాను. వన్ వచ్చేసి యూజింగ్ లూప్ ఇచ్చే చెప్తాను. తర్వాత వితౌట్ లూప్ ఇచ్చేయకుండా లెన్ అనే ఫంక్షన్ ఇచ్చేసి చెప్తాను. ఓకే, యూజింగ్ లెన్ ఫంక్షన్. రైట్. సో ఫస్ట్ యూజింగ్ లూప్ చెప్తాను, తర్వాత సెకండ్ మెథడ్ కూడా చెప్తాను. సో లెట్ స్టార్ట్ హియర్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం, n వాల్యూని కీబోర్డ్ నుంచి తీసుకుందాం, ఇంటీజర్ వాల్యూ. int of input of enter the number. తర్వాత వేరియబుల్ తీసుకుందాం, కౌంట్ ఈక్వల్ 0 అని చెప్పేసి. ఇక్కడ కౌంట్ చేయడానికి ఒక వేరియబుల్ ఇది. తర్వాత కండిషన్, వైల్ లూప్ లో కండిషన్ రాయాలి. వైల్ కండిషన్ ఏంటి, n నాట్ ఈక్వల్ టు 0. ఇలాంటి లాజిక్ మనము ప్రీవియస్ వీడియోలో అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ లో తెలుసుకున్నాము. ఇక్కడ రివర్స్, హౌ టు రివర్స్ ద నంబర్. మీరు ఆ వీడియో కనుక చూసి ఇక్కడ వచ్చినట్టయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో హవెవర్ ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కావాలంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో పైన ఐ బటన్ కూడా చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చేయాలి, n = n ఫ్లోర్ డివిజన్ 10. ఓకే, మనం డివైడ్ చేయాలి. తర్వాత కౌంట్ ని ఇంక్రీజ్ చేయాలి బై 1. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఆర్ కౌంట్ ప్లస్ 1, కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 లైక్ దిస్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫైనల్ గా రిజల్ట్ ఏంటి, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ given number is what, count. That's it. ఇప్పుడు సేవ్ చేసేసి రన్ చేద్దాం. చూడండి, సారీ ఇది కమెంట్ లో పెట్టేద్దాం. సేవ్ చేసేసి రన్ చేద్దాం. రైట్, ఇప్పుడు నేను ఒక నంబర్ ఇస్తాను 89 అని చెప్పేసి. చూడండి, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఈస్ 2. అలా నేను 1 2 3 4 ఇస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, 4 వస్తుంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ టోటల్ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా ఇది ఫస్ట్ ప్రొసీజర్. ఇది ఎలా వర్క్ అవుతుంది, వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక చిన్న నంబర్ తీసుకుంటాను, n = 85 అని చెప్పి తీసుకుంటాను. ఇనిషియల్ గా కౌంట్ 0 ఉంది, ఇది కౌంట్ చేయడానికి. ఇక్కడ కండిషన్ ఏంటి, వైల్ లూప్ లో 85 నాట్ ఈక్వల్ 0, దట్ ఈస్ ట్రూ. కాబట్టి మనం ఏం చేయాలి, 85 ని ఏం చేస్తున్నాం, లూప్ లో 10 తో డివైడ్ చేస్తున్నాం కదా. ఇక్కడ 10 తో డివైడ్ చేస్తున్నాం, చూడండి 10 తో డివైడ్ చేస్తున్నాం. సో చేసినప్పుడు ఏమవుతుంది, 10 8 is 80. ఇక్కడ ఏంటి, రిమైండర్ మనకి 5 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేయాలి కదా, రిమైండర్ ఇది 5, ఇది n. ఓకే, ఇది రిమైండర్. రైట్, కాబట్టి ఇక్కడ n ఒకసారి స్టోర్ చేద్దాం. n ఎంత, ఇక్కడ 8. తర్వాత ఇక్కడ కౌంట్ చేయాలి. కౌంట్ ఏమవుతుంది, ఇక్కడ కౌంట్ ఇనిషియల్ గా టాప్ లో చూడండి 0 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 1 అవుతుంది. లేదా ఇక్కడైనా సరే మీరు ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ అప్డేట్ అయిన వాల్యూ ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఓకేనా, ఇక్కడ స్టోర్ చేస్తాం, జస్ట్ స్టోర్ చేయండి ఇలా. ఓకే, లేదంటే ఇక్కడ చేసేసుకోండి, నో ప్రాబ్లం. కౌంట్ 1 అవుతుంది. తర్వాత ఏమవుతుంది, కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ n ఏంటి, ఇప్పుడు లాస్ట్ అప్డేట్ n వాల్యూ ఏంటి, 8 వచ్చింది. కాబట్టి 8 నాట్ ఈక్వల్ 0 కండిషన్ మళ్ళీ ట్రూ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ ఏం చేయాలి, ఈ 8 ని 10 తో డివైడ్ చేసినప్పుడు 10 zeros తీసుకోవాలి. 10 zeros 0. ఇక్కడ రిమైండర్ వచ్చేసి 8 వస్తుంది. ఓకే, ఇది రిమైండర్, ఇది కోషియంట్. ఈ కోషియంట్ 0 వచ్చే వరకు మనం డివైడ్ చేయాలి. తెలుసు కదా మనకి లాజిక్, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇలాంటి లాజిక్. ఇలా కోషియంట్ 0 వచ్చే వరకు మనము డివైడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ n ఎంత అయింది, మనకి 0 వచ్చేసింది.
ఇప్పుడు ఇది కౌంట్ చేస్తుంది. ఇప్పుడు కౌంట్ ఏమవుతుంది, ఆల్రెడీ ఇప్పుడు 1 ఉంది కదా, ఇప్పుడు కాస్త ఇది ఏమవుతుంది, 1 యాడ్ చేస్తే మళ్ళీ 2 అవుతుంది, మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. 0 నాట్ ఈక్వల్ 0 ఈస్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి టర్మినేట్ అయిపోయి ఇక్కడ మనము నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ వచ్చేసి ఇక్కడ 2 అనేది డిస్ప్లే చేస్తున్నాం. 85 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మనం నంబర్ని డివైడ్ చేస్తున్నప్పుడు, ఓకే, అంటే ఐ మీన్ నంబర్ని 10తో డివైడ్ చేస్తున్నప్పుడు మనకు ఈ విధంగా ఏమవుతుంది, ఒక్కొక్క డిజిట్ అనేది సపరేట్ అవుతుంది. అలా మనం కోషెంట్ 0 వచ్చే వరకు మనం డివైడ్ చేస్తూ వెళ్తున్నాం. ఎన్ని టైమ్స్ అయితే డివైడ్ చేస్తామో అన్ని టైమ్స్ ని దాన్ని కౌంట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ అదే మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకు సింపుల్ గా 2 స్టెప్స్ లో కూడా చేసుకోవచ్చు. సో ఈ సెకండ్ వే ఏంటది, యూజింగ్ ద లెన్ ఫంక్షన్. యూజింగ్ లెన్ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎలా, సో ఇక్కడ నంబర్ ని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం. ఎంటర్ ది నంబర్. స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్ చేయాలి ఈసారి. ఓకే, స్ట్రింగ్ ఫార్మాట్ ఇది. డైరెక్ట్ గా నేను ప్రింట్ చేస్తాను చూడండి. లెన్ అనే ఫంక్షన్ ఇచ్చేసి లెన్ ఆఫ్ n అంతే. ఇక్కడ కావాలంటే మెసేజ్ రాసుకోవచ్చు. లైక్ ఒకసారి ఇది కాపీ చేస్తాను, కావాలంటే కాపీ చేసి ఈ లెన్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ప్రింట్ చేసేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 12 ఇస్తాను, అవుట్పుట్ అనేది 2 వచ్చేసింది. అలా నేను 786 ఇస్తున్నాను, ఇప్పుడు 3 వచ్చేసింది. చూడండి నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఈ విధంగా 2 లైన్స్ లో రాసేసుకోవచ్చు. రైట్, ఎందుకంటే ఇది లెన్ అనేది ప్రీడిఫైన్ ఫంక్షన్. ఓకే, సో స్ట్రింగ్ లో మనకి ఇది లెన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఇది కౌంట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఇది సింపుల్ గా ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనము నంబర్ ఆఫ్ డిజిట్స్ ని కౌంట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ని మీకు కావాలంటే పైథాన్ ఫుల్ స్టాక్ వీడియోస్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ పైన క్లిక్ చేసేయండి, నోటిఫికేషన్ వస్తాయి, మీరు చూసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో నేను వచ్చేస్తాను. హరే కృష్ణ.